Now the next topic, which is the last topic of this Fourier transforms, partials identity for Fourier transforms. See the statement of partials identity. If f of s and g of s are Fourier transform of f of x and g of x respectively. And Fourier transform of f of x means f of x is f of s, f of g of x is g of s. Then the first result 1 by 2 pi integral minus infinity to infinity mod fs whole square ds is equal to integral minus infinity to infinity f of x whole square dx. అంటే టూ సైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఉంటే ఒక సైడు ఎస్ డిఎస్ ఉంటే రెండో సైడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎస్ సేమ్ అవే ఉంటాయని చెప్తున్నారు. సెకండ్ వన్ 2 by pi integral 0 to infinity Fourier sine transform అమ్మాయి fs whole square ds is equal to f of xకి ఇది Fourier sine transform కాబట్టి ఇది జనరల్ Fourier transform, ఇది sine transform, fx మామూలు అవే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ 2 by pi integral 0 to infinity fcs gsc ds is equal to integral 0 to infinity fx gx dx. This is also 0 to infinity. Okay, now we are going to prove the first one. Okay, similarly we write the second and third results. Now our aim is to find this one. See this one. Now we prove the first one. For that purpose, let the inverse Fourier transform definition. By the inverse Fourier transform, we have g of x అంటే f of x రాస్తాం మామూలుగా, ఇక్కడ g of x తీసుకుంటున్నాను ఎందుకంటే టూ ఫంక్షన్స్ కావాలి మనకి, f of x g of x రెండు కావాలి. ఓకే, now here g of x is equal to 1 by 2 pi integral minus infinity to infinity g of s e power minus isx dx. Taking conjugate complex on both sides. Conjugate complex means I ఉన్న దగ్గర సైన్ మార్చాలి. gx ఇక్కడ కాంప్లెక్స్ లేదు, యాజ్ ఇట్ ఈస్ 1 by 2 pi యాజ్ ఇట్ ఈస్, ఇంటిగ్రల్ యాజ్ ఇట్ ఈస్, g of s యాజ్ ఇట్ ఈస్. ఈ పవర్ isx ప్లస్లో ఈ పవర్ ప్లస్ isx పెట్టండి అమ్మా, కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకోండి. నెక్స్ట్ మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ విత్ f of x అండ్ ఇంటిగ్రేట్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. దెన్ we get so first multiply with f of x, then integrate minus infinity to infinity. Now we get integral minus infinity to infinity f of x g of x dx is equal to 1 by pi, సేమ్ అలాగే ఉందండి ఇక్కడ 1 by 2 pi, ఇదంతా ఇట్లే ఉంది, ఈ మొత్తము ఇలాగే ఉంది, ఈ ఇంటిగ్రేషన్ అలాగే ఉంది. దాన్ని దేంతో మల్టిప్లై చేసాం, ఎఫ్ఎక్స్తో మల్టిప్లై చేసి ఇప్పుడు ఇంటిగ్రేట్ చేశాను మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ డిఎక్స్. ఇంటిగ్రేషన్ కాబట్టి డిఎక్స్ సింబల్ ఉండాలి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఇది మొత్తం బ్రాకెట్లో ఉంచేసి ఈ వాల్యూని ఎఫ్ ఆఫ్ ఎక్స్తో మల్టిప్లికేషన్, దెన్ ఇంటిగ్రల్ 0 మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ చేసాం కాబట్టి డిఎక్స్ రాయాలి. నౌ ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ ఆర్హెచ్ఎస్ 1 by 2 pi ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ జీ ఆఫ్ ఎస్. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ ఇంటిగ్రల్ మనం విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేయాలి, లోపల ఇంటిగ్రల్ ఫస్ట్ చేయాలి అని అర్థం. సో ఫస్ట్ నెంబర్ 1 ఇంటిగ్రల్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు, సెకండ్ ఇంటిగ్రల్ అవుటర్ సైడ్ ఎక్స్, దాన్ని ఆర్డర్ చేంజ్ చేసాం. అంటే ఇన్నర్గా ఉన్నదాన్ని డిఎక్స్ అంటే ఫస్ట్ ఎక్స్ చేయాలి అని చెప్పాం, నెక్స్ట్ అవుట్ సైడ్కి డిఎస్ తీసుకొచ్చేసాం, ఆర్డర్ చేంజ్ చేశాను. దానికోసం లోపల మొత్తం ఎక్స్ టర్మ్స్ రాస్తాను, డిఎక్స్ లోపల తెచ్చి ఏంటి ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ లోపల ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐఎస్ఎక్స్ డిఎక్స్, రిమైనింగ్ టర్మ్స్ జీ ఆఫ్ ఎస్ డిఎస్. అంటే ముందు ఇచ్చేసేసిన తర్వాత నెక్స్ట్ జీ ఆఫ్ ఎస్ డిఎస్ని చేద్దామని. బట్ యూ అబ్జర్వ్ మా ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఐఎస్ఎక్స్ డిఎక్స్ ఈస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. Now it can be written as 1 by 2 pi integral minus infinity to infinity g of s f of x ds. It can be written as that is equal to 1 by 2 pi minus infinity to infinity g of s. In place of this f of x means fs పెట్టి ds పెడుతున్నాను, fs పెట్టి ds పెడుతున్నాను. Okay, this is f of s ds. Now change the left hand and right hand, bring this side, you get 1 by 2 pi integral minus infinity to infinity f of s g of s ds is equal to this one. అంటే 1 by 2 pi క్యాన్సిల్ చేసేసానమ్మా రెండు వైపులా. సో ఈ వాల్యూని అంటే రివర్స్లో రాశాను, ఇది ఎల్హెచ్ఎస్ అది ఆర్హెచ్ఎస్గా. నౌ దిస్ వీ గెట్
this one, this is LHS now, this is LHS, this is RHS. Now write this one is equal to integral minus infinity to infinity g of s fs ds is equal to, what is LHS, అది RHS లో రాస్తున్నాను, minus infinity to infinity f of x g of x dx. Now you put in place of g you put f, అంటే రెండు ఫంక్షన్స్ f అనుకుంటే what you get, f of s into f of s ds, ఇక్కడ f of x into f of x, g ప్లేస్లో కూడా f సబ్స్టిట్యూట్ చేస్తాము. Now you see, putting g of x is equal to f of x into, we get integral 1 by 2 pi integral minus infinity to infinity f of s ds is equal to integral minus infinity to infinity f of x dx. Therefore 1 by 2 pi integral minus infinity to infinity fs whole square mod పెట్టామండి ds is equal to integral minus infinity to infinity mod fx whole square dx, which is the partial side entity. This is partial side entity. For sine transform, that implies 2 by pi integral 0 to pi fss gss ds is integral 0 to infinity f of x g of x dx. ఇక్కడ కూడా మీరు f ప్లేస్లో g పెట్టారనుకోండి, you get fss whole square ds is equal to f of x whole square. Okay. Now for sine transform 2 by pi this one, here also you put in place of g of x f of x, you get same integral here f of s whole square ds integral 0 to infinity mod f of x whole square dx. Similarly for cosine transform 2 by pi integral 0 to infinity mod f of s whole square ds is equal to integral 0 to pi mod f of x whole square dx. Okay ma, now we see the problems. First one, if f of x is equal to 1 for mod x less than a and f of x is equal to 0 for mod x greater than a, find the Fourier transform of f of x. Okay, then deduce integral 0 to infinity sin square ax by x square dx is equal to pi a by 2. What is the first question? If f of x is equal to 1 for mod x less than a is equal to 0 for mod x greater than a, find Fourier transform of f of x. This problem is already we have finished. Okay, ఆల్రెడీ మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కునేటప్పుడు మీరు గమనించండి, థర్డ్ ప్రాబ్లమో ఫోర్త్ ప్రాబ్లమో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో. హెన్స్ డెడ్యూస్ దిస్ వన్, ఇది పార్షియల్ ఐడెంటిటీ చూసి తీసుకొని చేయాలి. నవ్ యూ సీ మా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ఐఎస్ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మోడ్ ఎక్స్ లెస్ దెన్ ఏ మీన్స్ minus a less than x less than a, which means the function is 1 for minus a to a limits, only minus a to a limits. This is minus a to a e power isx f of x means 1 for minus a to a, only minus a to a limits. Now this becomes e power isx by is with limits minus a to a, then we get 1 by is e power ias minus e power minus ias, that is equal to 1 by is. This value e power I theta minus e power minus I theta లా ఉంది కాబట్టి 2i sin as అవుతుంది. I క్యాన్సిల్ పోతుందమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు 2 sin as by s ఈజ్ ఈక్వల్ టు f of s. దిస్ పార్ట్ వరకు మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లమే ఇది. ఇప్పుడు డిడక్షన్ చేయాలి. ఓకే, డిడక్షన్ బై పార్షియల్స్ ఐడెంటిటీ integral minus infinity to infinity mod fx whole square dx is this one. Okay, what is f of x? 1 for minus a to a limits, that is equal to 1 by 2 pi integral of this 2 sin ax whole square. Now x is minus a to a పెడుతున్నాం లిమిట్స్, then we get x అవుతుందమ్మా ఇది minus a to a limits, we have 2a. Now you see here 2 square is there, 2 square means 1 by 2 pi, 2 square means 4, remaining sin a square s by s square. Now you get, bring this side, you get the result which is the required value. Okay, now here this is minus infinity to infinity even function 2 into 0 to infinity. Now this value is equal to a pi by 2, which is the required result. Already ఇక్కడ దాకా ఇంత ముందు చేసిన ప్రాబ్లమే, పార్షియల్ ఐడెంటిటీ యూజ్ చేసి f of x హోల్ స్క్వేర్ చేసాము. రీరైట్ చేస్తే యూ గెట్ దిస్ రిజల్ట్. ఓకేమా.